హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా మంది అడుగుతున్నారు. మనం ఇప్పుడు ఫ్లోని యూజ్ చేసుకొని అన్లిమిటెడ్‌గా ఇమేజెస్ చేసుకోగలుగుతున్నాము. అలాగే వీడియోస్ చేసుకుంటే ఒక మంచి టూల్ కూడా ఫ్రీగా అన్లిమిటెడ్‌గా ఉంటే చెప్పండి అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి టూల్ గురించి చెప్పబోతున్నాను. ఆ టూల్ కూడా మన యూట్యూబ్‌కి సంబంధించిందే, అన్లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎవ్వరూ మిస్ అయితే చేయొద్దు. స్టిల్ ఎండ్ వరకు వీడియోని చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీ ఫోన్లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ వైటీ క్రియేట్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. మనకైతే లోడ్ అవుతుంది. కాసేపు మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫోన్లో ఉన్న డైరెక్ట్గా మీ ఆల్రెడీ వీడియోస్ రికార్డ్ చేసుకుంటారు కదా, వాటిని కూడా ఇక్కడ డైరెక్ట్గా మంచిగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, గ్యాలరీ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ కావాల్సిన వీడియో అయితే అప్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జనరేట్ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏ ఇమేజ్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాని ప్రాంప్ట్ అయితే ఇచ్చేయండి. జస్ట్ జనరేట్ పైన క్లిక్ చేయండి అంతే. మనకు ఇక్కడ ఇమేజెస్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి, నాకైతే ఫోటో వచ్చింది. చాలా మంచిగా వచ్చింది, క్లారిటీ మాత్రము. ఇక్కడ మనము క్రియేట్ వీడియో పైన క్లిక్ చేస్తే అదే ఆటోమేటిక్గా వీడియో వచ్చేస్తుంది. ప్రాంప్ట్ ఇవ్వాల్సిన పని లేదు. లేదు మీరు ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే యూజ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి పైన యారో ఉంది కదా పైకి, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ రెజల్యూషన్ 4K వరకు అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనము జస్ట్ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసామంటే డౌన్లోడ్ అయిపోతుంది. మనకు చూడండి, గ్యాలరీలో కూడా నాకైతే సేవ్ అయిపోయింది. నేను మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తున్నాను అప్లికేషన్లోకి. చూడండి, ఇక్కడ ఇదే ఇమేజ్ని ఈ 5 సెకండ్స్ ఇమేజ్గా చూపిస్తుంది కదా, దీన్నే మీరు ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ట్రాన్సిషన్స్, ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు దాన్ని ఎడిట్ కావాలని చేసుకోవచ్చు. నేనైతే బ్యాక్ వెళ్తున్నాను. ఇప్పుడు జనరేట్ వీడియో పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏదైతే ఇమేజ్ మనం క్రియేట్ చేసుకున్నామో ఆ ఇమేజ్ని ఇచ్చేసి ఇక్కడ నేను వీడియో ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. ఇక్కడ డైలాగ్ ఉంది. నేను డైలాగును తీసేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట డైలాగ్స్ పైన, అందుకని చెప్పి నేను తీసేస్తున్నా. అసలు డైలాగే ఇవ్వకపోయినా మీరు గమనించండి, ఏఐ అనేది ఆటోమేటిక్గా వేరే లాంగ్వేజ్లో మనకు ఆడియో కూడా ఇచ్చేస్తుంది అనమాట. అందుకని చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి మాకు తెలుగులో డైలాగ్స్ రావట్లేదు అని అడుగుతారు. మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరే చూడండి. నాకైతే వీడియో జనరేట్ అవుతుంది. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే ఎంజాయ్ అన్లిమిటెడ్ జనరేషన్స్ ఫ్రమ్ 12 AM to 9 AM అని ఉంది కదా, ఇక్కడ మీరు అన్లిమిటెడ్గా అయితే చేసుకోవచ్చు. మనకైతే వీడియో రెడీ అయిపోయింది. ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. చూసారు కదండి మీరు, ఈ వీడియోకి నేను అసలు డైలాగే ఇవ్వలేదు. డైలాగ్ ఇవ్వకపోయినా సరే నాకు ఇంగ్లీష్లో డైలాగ్ అనేది వచ్చింది. ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మనం డైలాగ్ తీసేసామో అక్కడ ఖచ్చితంగా నో డైలాగ్ అని రాయాలి. అప్పుడే మనకు వితౌట్ డైలాగ్తో మనకు వీడియో వస్తుంది. మనం ఏమీ రాయకపోతే దానికి నచ్చినట్టు వచ్చేస్తుంది. ఏఐ మీకు తెలిసిన విషయమే కదా. ఇప్పుడు యూజ్ వీడియో పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన యారో సింబల్ ఉంది కదా, యారో సింబల్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన రిజల్యూషన్ మనకు 4K ఉంది కాబట్టి, ఫ్రీ కాబట్టి 4K పైన క్లిక్ చేసేసి మీరైతే ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇదే వీడియోని మనం తెలుగు డైలాగ్ ఇంతకుముందు తీసేసాం కదా, ఇప్పుడు యాడ్ చేసి మనం మళ్ళీ వీడియో అయితే చేద్దాం. గుర్తుపెట్టుకోండి, మీకు అసలు డైలాగే వద్దన్న చోట కింద ఖచ్చితంగా నో డైలాగ్ అని చెప్పి రాయండి. మీకు డైలాగ్ ఉన్న చోట తెలుగు అని చెప్పేసి ఖచ్చితంగా ఇన్ తెలుగు అని చెప్పి ఇవ్వండి. ఇప్పుడు నేను చూడండి ఇస్తున్నాను. ఇక్కడ ఓన్లీ తెలుగు అని ఉంది. నేను ఇన్ తెలుగు పెట్టేసి ఒక్క గేమ్ మాత్రమే అంటావు కానీ హవర్స్ మొత్తం నాతో ఉంటావురా అని చెప్పేసి డైలాగ్ ఉందన్నమాట. నేను మళ్ళీ క్రియేట్ అయితే చేస్తున్నాను. సింపుల్ అండి, చాలా సింపుల్. ఇంకొక విషయం చెప్తాను, ఇదే ప్రాసెస్ని మనం ఇంకో చోట చేయొచ్చు. నేను దాని గురించి కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. వీడియోని అయితే స్టిల్ ఎండ్ వరకు చూడండి. చూడండి, వీడియో అయితే వచ్చింది. ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. ఒక్క గేమ్ మాత్రమే అంటావు కానీ అవర్స్ మొత్తం నాతోనే ఉంటావురా. చూసారు కదండి, డైలాగు తెలుగులో చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఇంతకుముందు ఇంగ్లీష్లో వచ్చింది, మనం డైలాగ్ ఇవ్వకపోయినా ఇప్పుడైతే తెలుగులో చాలా బాగా వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు యూజ్ వీడియో పైన క్లిక్ చేసైతే మీరు కావాల్సిన రేషియోలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పబోతున్నాను. ఇదే ప్రాసెస్ని మనం ఇంకో చోటు చేయొచ్చు. దీంట్లో ప్లస్ ఏంది, దీంట్లో మైనస్ ఏంది, ఒక దాంట్లో ఒకటి చూస్ చేసుకొని దేంట్లో ఏవి బెటర్గా వస్తే వాటిలో అయితే చేసుకోండి. మనము యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తాం కదా, పైన మనకు ఏఐ సింబల్ అయితే వస్తుంది.
మీరు దానిపైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇమేజ్, ఫోటో టు వీడియో, మేక్ మీ మూవ్, క్రియేట్ వీడియో అని ఉంది కదా. ఇక్కడ ఇమేజెస్ 4 వస్తాయి ఒక ప్రాంప్ట్ ఇస్తే. బెస్ట్ వన్ ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇది ఒక ఈజీ అన్నమాట. అలాగే మనం ఇక్కడ స్టైల్ కూడా ఎంచుకోవచ్చు. ఇమేజ్కి అక్కడ ఎంచుకోలేము, ఇక్కడ ఎంచుకోవచ్చు. ఆల్రెడీ నేను 3D యానిమేషన్ స్టైల్ అని ఇచ్చున్నాను కాబట్టి నన్ను కొడుతున్నాను. మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ చాలా స్టైల్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక విషయం అనమాట. ఇక్కడ స్టైల్ చూస్ చేసుకోవచ్చు. అలాగే 4 ఇమేజెస్ వస్తాయి. ఒక బెటర్ వన్ యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకు సేవ్ టు డివైస్ అని కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ యూట్యూబ్లో ఇక్కడ మైనస్ ఏంటంటే, మనం వీడియో క్రియేట్ చేసిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ రిజల్యూషన్ అనేది కనిపించదు అనమాట. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే. అదే వైటీ క్రియేట్లు అయితే మనకు 4K వరకు ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వైటీ క్రియేట్లో వీడియోస్ చేసుకోండి. అలాగే ఫస్ట్ మీరు యూట్యూబ్లో అయితే ఇమేజెస్ చేసుకోండి. ఎందుకంటే స్టైల్ చూస్ చేసుకోవచ్చు, 4 ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, బెస్ట్ వన్ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కావాల్సిన ఇమేజెస్ అన్నీ క్రియేట్ చేసుకొని ఆ తర్వాత వీడియోస్ అయితే ఇక్కడ చేసుకోండి. అలాగే చాలా మంది కమెంట్స్ అయితే చేస్తున్నారండి ఈ డైలాగ్స్ గురించి మాత్రమే. ఎస్పెషల్లీ మేము వీడియో జనరేట్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో వస్తుంది, వేరే లాంగ్వేజ్లో వస్తుంది, డైలాగ్స్ తెలుగులో రావట్లేదు అని చెప్పేసి. నేను నెక్స్ట్ వీడియోలో ఓన్లీ డైలాగ్స్ కోసం మాత్రమే వీడియో చేయబోతున్నానండి. నెక్స్ట్ వీడియో కూడా ఎవరు మిస్ అయితే చేయొద్దు. మనము సీన్ వైజ్ ఎలా తీసుకుంటాము, ఆ ఇమేజెస్ క్రియేట్ చేయడము, ఆ తర్వాత మనం వితౌట్ డైలాగ్ వద్దనుకుంటే ఏం చేయాలి, విత్ ఒకవేళ 2 క్యారెక్టర్స్ ఉంటే 2 క్యారెక్టర్స్ దగ్గర కరెక్ట్గా ఎలా మాట్లాడించాలి మిస్ మ్యాచ్ లేకుండా, అలాగే అసలు మనుషులే మాట్లాడకుండా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఎలా రావాలి, వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోని కూడా ఎవరు మిస్ అయితే అవ్వద్దు. ఈ రోజు మనం మాట్లాడుకున్న టూల్లో అతిపెద్ద మైనస్ ఏంటంటే 16:9 ఇమేజెస్ జనరేట్ చేసుకోలేము. అలాగే అదే రేషియోలో వీడియోస్ చేసుకోలేము. 9:16లో కావాలంటే మీరు అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు, మంచి హై క్వాలిటీలో. చాలా మంది ట్రెండింగ్ ఏఐ వీడియోస్ చేస్తుంటారు ఫేస్బుక్లోకి, ఇన్స్టాగ్రామ్లోకి. వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ అప్లికేషను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.